సంభాజీ మహారాజ్ జీవిత కథ భారత చరిత్రలో అల్లకల్లోల సమయాల మధ్య ధైర్యం, స్థితిస్థాపకత మరియు సంకల్పం. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడిగా జన్మించిన సంభాజీ తన జీవితమంతా మొఘల్ సామ్రాజ్యంతో విభేదాలు, అంతర్గత అసమ్మతి, వ్యక్తిగత పోరాటాలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రాచరిక వారసుడి నుండి సింహాసనం వరకు మరాఠా సామ్రాజ్యం యొక్క రెండవ ఛత్రపతి కావడానికి ఆయన చేసిన ప్రయాణం అతని శకంలో కష్టాలు మరియు విజయాలను ప్రతిబింబించే ఒక గాథ. ఆయన అద్భుతమైన జీవిత కథను వివరంగా పరిశీలిద్దాం. సంభాజీ భోసలే 1657 మే 14న శివాజీ మహారాజ్ మరియు అతని మొదటి భార్య సాయిబాయి దంపతులకు జన్మించారు. పెద్ద కుమారుడిగా తన తండ్రి తరువాత మరాఠా సామ్రాజ్యానికి పాలకుడిగా మారడానికి చిన్న వయస్సు నుండే అతన్ని తీర్చిదిద్దారు. శివాజీ సంభాజీ భవిష్యత్ రాజుకు తగిన విద్యను పొందేలా చూసుకున్నాడు. ఇందులో యుద్ధ శిక్షణ, రాజకీయ వ్యవహారాలు మరియు పాలన ఉన్నాయి. అల్లకల్లోలమైన దక్కన్ ప్రాంతంలో పెరిగిన సంభాజీ ఆదిల్ షాహీ మొఘల్ రాజవంశాల అణచివేత పాలనకు వ్యతిరేకంగా తన తండ్రి చేసిన పోరాటాలను ప్రత్యక్షంగా చూశాడు. అతను తన తండ్రి నుండి ధైర్యం, స్వాతంత్రం మరియు హిందూ సార్వభౌమాధికారం యొక్క విలువలను స్వీకరించాడు. అతను తనలో తన ప్రజల పట్ల మరియు వారి భూమి పట్ల లోతైన కర్తవ్య భావాన్ని కలిగించాడు. 1680లో శివాజీ మహారాజ్ మరణం తరువాత ఊహించని విధంగా సంభాజీ అధికారంలోకి వచ్చారు. తన తండ్రి కోరిక మేరకు సంభాజీ మరాఠా సామ్రాజ్యం యొక్క రెండవ ఛత్రపతిగా పట్టాభిషేకం చేయబడ్డాడు. అయితే అంతర్గతంగా, బాహ్యంగా అపారమైన సవాళ్ల మధ్య ఆయన పాలన ప్రారంభమైంది. సంభాజీ పాలన యొక్క నిర్వచించే లక్షణాలలో ఒకటి మొఘల్ సామ్రాజ్యంతో, ముఖ్యంగా ఔరంగజేబు తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని, ఇస్లామిక్ పాలనను విధించాలనే ఉద్దేశంతో మరాఠాలను బలీయమైన అడ్డంకిగా చూశాడు. మొఘలులకు వ్యతిరేకంగా సంభాజీ ప్రతిఘటన తీవ్రంగా, లొంగనిదిగా ఉండేది. అతను మరాఠా భూభాగాలను రక్షించడానికి మరియు తన రాజ్యం యొక్క సార్వభౌమత్వాన్ని సమర్థించడానికి అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు. ఈ సుదీర్ఘ పోరాటంలో రాయ్గఢ్, పన్హాలా, జంజీరా వ్యూహాత్మక కోటలు కీలక యుద్ధరంగాలుగా మారాయి. విపరీతమైన ప్రతికూలతలను ఎదుర్కొన్నప్పటికీ సంభాజీ యుద్ధభూమిలో విశేషమైన సైనిక చతురతను, నాయకత్వాన్ని ప్రదర్శించారు. అతను గెరిల్లా యుద్ధ వ్యూహాలను అవలంబించేవాడు. పశ్చిమ కనుమల యొక్క కఠినమైన భూభాగాన్ని తన ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నాడు. అతని దండయాత్రలో సాహసోపేతమైన దాడులు, వేగవంతమైన విన్యాసాలు మరియు ఆకస్మిక దాడులతో గుర్తించబడ్డాయి. మొఘల్ దళాలను నిరంతరం అంచున ఉంచాయి. సంభాజీ తన సైనిక దోపిడీలతో పాటు మొఘలులకు వ్యతిరేకంగా మద్దతు పొందడానికి దౌత్యపరమైన ప్రయత్నాలలో కూడా నిమగ్నమయ్యాడు. తన బాహ్య సంఘర్షణల మధ్య సంభాజీ అంతర్గత అసమ్మతిని, వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నాడు. అతని పాలన సింహాసనానికి ప్రత్యర్థి హక్కుదారు, అవిశ్వాసులైన ప్రభువులు మరియు సామ్రాజ్యంలో మతపరమైన ఉద్రిక్తల నుండి సవాళ్లు ఎదుర్కొంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ సంభాజీ తన ప్రజల పట్ల నిబద్ధతలో, మరాఠా సామ్రాజ్యం పట్ల తన దృక్పథంలో దృఢంగా ఉండిపోయాడు. సంభాజీ వ్యక్తిగత జీవితం విషాదం మరియు గందరగోళంతో గుర్తించబడింది. తన కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా అతని సవతి తల్లి సోయరాబాయి మరియు అతని సవతి సోదరుడు రాజారాంతో అతని సంబంధాలు ఉద్రిక్తత మరియు శత్రుత్వంతో నిండి ఉండేవి. ఈ కుటుంబ కలహాలు తరచుగా రాజకీయ రంగాన్ని వ్యాపించి సంభాజీ పాలనను మరింత క్లిష్టతరం చేశాయి. 1689లో సంభాజీ జీవితం మలుపు తిరిగింది. అతని సొంత సైనికాధికారులలో ఒకరైన గనోజీ షిర్కే అతనికి ద్రోహం చేసి మొఘల్ దళాలచే బంధించబడ్డాడు. క్రూరమైన హింసను, ఖైదును భరించినప్పటికీ ఇస్లాం మతంలో మారాలని ఔరంగజేబు చేసిన డిమాండ్లకు లొంగిపోవడానికి సంభాజీ నిరాకరించాడు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంలో అతని స్థిరమైన ధిక్కారం అతని శత్రువుల నుండి కూడా ప్రశంసలను, గౌరవాన్ని సంపాదించింది. చివరికి ఔరంగజేబు సంభాజీని ఉరితీయమని ఆదేశించాడు. ఆయనను క్రూరంగా హింసించి మానవత్వ సూత్రాలను ధిక్కరించే విధంగా చంపారు. 1689 మార్చ్ 11న ఆయన బలిదానం, శౌర్యం మరియు త్యాగంతో గుర్తించబడిన జీవితానికి విషాదకరమైన ముగింపు. సంభాజీ మహారాజ్ వారసత్వం, ధైర్యం, స్థితిస్థాపకత మరియు అణచివేతకు వ్యతిరేకంగా హిందూ ప్రతిఘటనకు చిహ్నంగా కొనసాగుతోంది. తన సూత్రాల పట్ల,
తన ప్రజల పట్ల ఆయన అచంచలమైన నిబద్ధత ఈ రోజు వరకు గౌరవాన్ని, ప్రశంసలను ప్రేరేపిస్తుంది. మరాఠా సామ్రాజ్యానికి సంభాజీ చేసిన కృషి యుద్ధంలో మరియు పాలనలో భారత చరిత్రలో దాని తదుపరి విస్తరణ మరియు ప్రభావానికి పునాది వేసింది. ముగింపులో సంభాజీ మహారాజ్ జీవిత కథ మరాఠా ప్రజల అజేయ స్ఫూర్తికి, స్వాతంత్రం, సార్వభౌమాధికారం కోసం వారి పోరాటానికి నిదర్శనం. ఆయన వారసత్వం, స్వేచ్ఛ మరియు న్యాయం కోసం అసంఖ్యాక వ్యక్తులు చేసిన త్యాగాలను గుర్తు చేస్తుంది.